నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను విజయ్ శంకర్. డిబేట్ ప్రారంభించే ముందు మనందరికీ తెలిసిందే, ఫోర్ సైడ్స్ టీవీ అనేక ప్రజా సమస్యల గురించి నిత్యం పోరాడుతూనే ఉంటుందని, ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందుగా ఫోర్ సైడ్స్ టీవీ వెళ్ళి ప్రజల పక్షాన నిలబడుతుందని. అలాంటిది ఇప్పుడు ఇటు తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ దందాలు ఎక్కువైపోయినటువంటి విషయాలు మనందరికీ తెలిసిందే. రియల్ ఎస్టేట్ పేరుతోటి పేద మధ్యతరగతి ప్రజలు ఏళ్లకేళ్లు కూడబెట్టుకున్నటువంటి డబ్బులన్నీ తీసుకెళ్లి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొంతమంది అక్రమంగా చేసేటువంటి వ్యాపారుల చేతికిస్తున్నారు. అలా వాళ్ళంతా కూడా నష్టపోతున్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఫోర్ సైడ్స్ టీవీ ఫోకస్ చేసిందని మీ అందరికీ తెలిసిందే. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఈ అంశాలకు సంబంధించి మీరు ఫోర్ సైడ్స్ని సంప్రదించవచ్చు. మీ సమస్యలపైన మేము పోరాడతాం. ఇక ఈరోజు పొలిటికల్ థాట్ చర్చలోకి వెళ్తే, అసెంబ్లీలో సభ్యుల గైర్హాజరు, దాంతోపాటుగా అసెంబ్లీలో వాళ్ళు చర్చకు రాకుండా కేవలం వైసీపీ నాయకులందరూ కూడా సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారనేటువంటి ఒక మాట స్వయంగా స్పీకర్ కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళు కూడా కామెంట్ చేశారు. అసెంబ్లీలో దొంగచాటుగా వచ్చి దొంగల్లా సంతకాలు చేసి పెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మీరంతా అసెంబ్లీకి వచ్చి అధికారంలో ఉన్నటువంటి మాకు సంబంధించి ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వచ్చు, మేమైనా తప్పులు చేస్తే సరిదిద్దుకోండి అని చెప్పొచ్చు. దాన్ని వదిలేసి మూకుమ్మడిగా వైసీపీ నేతలు, వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా గైర్హాజరు కావడం కావచ్చు, కేవలం అటెండెన్స్ కోసమే వచ్చి సంతకాలు పెట్టిపోవడం కావచ్చు. ఏ విధంగా చూడాలి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాకుండా మిగిలినటువంటి 10 మంది సభ్యుల్ని కూడా రాకుండా చేయడం ఎంతవరకు సబబు అనేది కూటమి నుంచి ప్రశ్న. ఇక స్పీకర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అసలు ఏం మాట్లాడారనే దానికి సంబంధించి ఒక్కసారి బైట్ ప్లే చేస్తారు మా పీసీఆర్ వాళ్ళు. పీసీఆర్ ఒక్కసారి బైట్ ప్లే చేయండి. 24వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ 11 మందికి వచ్చారు, సంతకాలు పెట్టారు. 25 మంది సంతకాలు పెట్టారు. 18/3/2025 ఒకరు వచ్చారు. 19/3/2025 నలుగురు వచ్చారు. లోపల ఎక్కడ వచ్చిన కనపడలేదు అధ్యక్ష. మీరు రానిలేదా? మీరు మాకు ఐడియా లేదు, మీరు రానిలేదేమో అని మాకు అనుమానం. మార్నింగ్ నేను అనౌన్స్ చేశానండి హౌస్లో, దొంగచాటును వచ్చి సంతకాలు పెట్టి కర్మందుకు పెట్టిందో నాకు అర్థం కావట్లేదు. హౌస్లో కనపడలేదు ఎక్కడ. జీతాలు తీసుకుంటూ హౌస్కు రాకపోవడం ఒక తప్పండి. గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా. మరి జీతాలు తీసుకొని డ్యూటీకి రాకుంటున్న వాళ్ళు ఏమనాలి సార్ మనం? అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ డ్యూటీకి రాకపోతే ఏం చేస్తాం సార్ మనం? అంటే దీనికి అంటే తెలియని చెప్తున్నారు, ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్. అంచేత దొంగచాటును వచ్చి దొంగ సంతకాలు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది సార్ ప్రజాప్రతినిధులకి? ఇవన్నీ కూడా మనం డెఫినెట్ చేద్దామండి. ఓకే, డెఫినెట్గా నేను ఒకసారి రూల్స్ వెరిఫై చేసి అవసరమైన రూల్స్ పర్మిట్ చేస్తే ఎథిక్స్ కమిషన్కి వెళ్దాం సార్. తప్పదు, ఇచ్చిందంటే ప్రజల డబ్బు, ఇది ప్రజా డబ్బుని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా దొంగచాటుని వచ్చి సంతకాలు పెట్టవలసిన కర్మ ఇటు ఒకసారి. దీనికి అవసరమైతే అంతా పెద్దలందరితో మాట్లాడి ఎథిక్స్ మన మనోహర్ గారు అంతా అనుభవం మాట్లాడిన తర్వాత అవసరమైతే ఎథిక్స్ పంపిస్తాం. దీని మీద సరైన కఠిన చర్య చేస్తారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే తాలూకు పాత్ర ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటో వాళ్ళకి తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి. విన్నాం కదా స్పీకర్ గారి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో. దొంగచాటుగా వచ్చి దొంగల్లా సంతకాలు చేసి వెళ్ళిపోవాల్సినటువంటి కర్మ ఏం పట్టిందంటూ మాట్లాడుతున్నారు. దాంతోపాటుగా జీతాలు అయితే తీసుకుంటున్నారు కదా, మరి అసెంబ్లీలో పాల్గొనడానికి ఏమైంది? ఇవన్నీ పక్కన పెడితే ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళంతా కూడా ఖచ్చితంగా చట్టసభలకు హాజరవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే వాళ్ళ నియోజకవర్గాల సమస్యలైనా కానీ అక్కడ ప్రస్తావించడానికి, లేకపోతే రాష్ట్ర సమస్యలపైన చర్చించడానికి వాళ్ళంతా ఖచ్చితంగా హాజరు కావాలి. అందుకే కదా మరి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ప్రజలు గెలిపించింది, దానికే కదా. కానీ అదేం పక్కన పెట్టేసి కేవలం అధినేత చెప్పాడనో, లేకపోతే పార్టీ స్టాండ్ ఈ విధంగా ఉందనో అందరూ కూడా గైర్హాజరవుతున్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ గారు గైర్హాజరవుతున్నారు, అదొక లెక్క. కేవలం ఆయన ఒక్కరు గైర్హాజరైనా కానీ పార్టీలో మిగిలినటువంటి వాళ్ళందరూ అయినా కానీ హాజరవుతున్నారు. ప్రతిపక్షంగా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇక్కడ పూర్తిగా అసలు ఒక పక్షమే లేకుండా పోతోంది.
అసెంబ్లీలో సరే దీనికి వాళ్ళ వైపు నుంచి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఇవన్నీ కారణాలు చెప్తున్నారు. ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారి వరకు మాత్రమే పరిమితం కావాలి కదా, అందరూ ఎందుకు రావట్లేదు? ఈ ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మనతో పాటు ఇదే అంశానికి సంబంధించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు బొట్ల రామారావు గారు, వైసీపీ నాయకులు, వారితో పాటు చందు గారు, జనసేన నాయకులు, వారితో పాటు విజయభాస్కర్ గారు, టీడీపీ నాయకులు, డోలి సత్యనారాయణ గారు, అనలిస్ట్ నలుగురు కూడా. ముందుగా ప్యానెల్లో పెద్దలైనటువంటి విజయభాస్కర్ గారితోటే ప్రారంభిద్దాం, ఎందుకంటే వారు అనేక చట్టసభలను చూస్తుంటారు ఇప్పటివరకు. ఎస్ విజయభాస్కర్ గారు, ఎలా చూస్తారండి? అంటే పార్టీలు ఇవన్నీ కొద్దిసేపు పక్కన పెడితే ఖచ్చితంగా నేను చెప్పినట్లుగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత, ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత చట్టసభలకు రావాల్సినటువంటి కనీస బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. కనీసం ఇతర విషయాలు పక్కన పెడితే వాళ్ళ నియోజకవర్గ సమస్యలైనా కానీ అటు ముఖ్యమంత్రి గారి దృష్టికో లేకపోతే మంత్రుల దృష్టికో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఈ మొత్తంగా అసలు ఒక పక్షమే రాకుండా, ఒక పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరూ కూడా హాజరు కాకుండా పోతున్నారు. అదొక ఎత్తు అయితే దొంగచాటుగా వచ్చి సంతకాలు చేసి దొంగల్లా వెళ్ళిపోతున్నారు అన్నటువంటి స్పీకర్ వ్యాఖ్యలు. ఎలా చూస్తారు ఈ మొత్తం అంశాన్ని? ఈ 15 రోజుల అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నిరవధికంగా వాయిదా పడిన విషయం మీ అందరికీ తెలుసు. అవును. పోతే అసెంబ్లీ స్పీకర్ గౌరవనీయులు అయ్యన్న పాత్రుడు గారు ఈరోజు వారి గైర్హాజరును గురించి ఎంత ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడిన మాటలు ఈరోజు పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చోపచర్చలకు దారితీస్తున్నాయి. ఇప్పుడు అటెండెన్స్ ఉంటుంది కానీ కార్యాలయాల్లో హాజరు ఉండదు. దానికి ఫ్రెంచ్ లీవ్ అన్నారు. దాన్ని ఫ్రెంచ్ లీవ్ అని దానికి ఒక పేరు పెట్టారు. ఫ్రెంచ్ లీవ్ అంటే కార్యాలయాల్లో హాజరు ఉండదు, అటెండెన్స్ రిజిస్టర్ లో అటెండెన్స్ ఉంటుంది. దాన్ని ఫ్రెంచ్ లీవ్ అంటారు. ఇప్పుడు వీళ్ళు చేసింది అదే. ఇప్పుడు విద్యార్థులకి అటెండెన్స్ తగ్గితే ఎగ్జామినేషన్స్ రాయనివ్వరు. మరి వీళ్ళనేమన్నారు? వీరు వాళ్ళ ఇష్టం, మా ఇష్టం వస్తే వస్తాం, లేదా లేకపోతే లేదంటే మరి అక్కడ మంచి శాసనాలు తయారు చేయమని, అదేవిధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మీరు వెళ్ళి ప్రజా సమస్యలు ప్రస్తావించమని అసెంబ్లీకి మీరు అన్నట్టు ప్రజలు వీరిని ఎన్నుకున్నారు. ఎన్నుకోబడిన శాసనసభ్యులు డెమోక్రసీలో చక్కగా ఈ 15 రోజుల పాటు అసెంబ్లీకి గతంలో జరిగిన అటెండెన్స్ ఎంతో, చంద్రబాబు నాయుడు గారు ఏ తేదీల్లో ఎంతమంది హాజరయ్యారు, ఈ సమావేశాల్లో హాజరు లేని విషయం, ఇవన్నీ మనకి స్పీకర్ గారు, సీఎం గారు విశదీకరించారు. మరి అటెండెన్స్ తగ్గితే పాపం పిల్లలు ఆటపాటలతో వినోదాలకి చిరుతిళ్ళకి పిల్లలు అలవాటు పడి అందువల్ల వాళ్ళు క్లాసులకి హాజరు కాకపోతే వాళ్ళని ఎగ్జామినేషన్స్ రాయను అనే దుస్థితి. మరి వీళ్ళనేమన్నది? వయసు మళ్ళిన వాళ్ళు, అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు, మేము సమాజ సేవ చేస్తాం, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాం, మేము ఈ దేశ మాత పట్ల మాకు గౌరవం ఉంది, తెలుగు తల్లి పట్ల గౌరవం ఉంది, మేము అనుగుణంగా ఇస్తాం, అదేవిధంగా ప్రజలు ఈ విధంగా ఉద్ధరిస్తామని ఒప్పుకొని అసెంబ్లీ మరి ప్రజల ద్వారా ఎన్నుకోబడి ఈ రోజు శాసనసభకి విలువైన శాసనసభలో చర్చలో పాల్గొకపోవడం, శాసనాలు నిర్మించేటప్పుడు ఉండవు, బయట వేసుకోవడం తప్పితే వీళ్ళు రైట్. భాస్కర్ గారు, మీ ఫోన్ లో కొంత సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. డిస్కషనరీ పవర్స్ తో ఇలాంటి వాళ్ళని విజయభాస్కర్ గారు, ఫోన్ లో కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉంది, కొద్దిసేపటి తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఆ సభలోపు ఒక్కసారి మీరు వైఫై చెక్ చేసుకోండి. ఎస్, రామారావు గారి దగ్గరికి వెళ్దాం. రామారావు గారు నమస్కారం అండి. ఏంటంటే జీతాలు అయితే ఇస్తున్నాం కదా, మీరు, విజయభాస్కర్ గారు, చందు గారు, లేకపోతే రామారావు గారు, మనందరి డబ్బులే, మనందరి ట్యాక్స్లే వాళ్ళకి జీతాలు ఇచ్చేది. ఎందుకు, దేనికి జీతాలు ఇస్తున్నాం? అసెంబ్లీకి హాజరు కావాలి, ఆ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపైన చర్చించాలనే కదా. ఏంటి గైర్ హాజరు అవ్వడము, ఏదో చిన్నపిల్లలాగా వెళ్ళి రిజిస్టర్లో సంతకాలు పెట్టడము, ఎలా చూడాలి? ఏం చెప్తా? ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు లేవనెత్తినటువంటి అంశం మీద చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళా తర్వాత ఈవినింగ్ సెషన్ లో
దాన్ని ప్రస్తుతించినటువంటి మాట వాస్తవం. ఇక్కడ అసెంబ్లీలో జరిగిన చూసాం. మరి ఇక్కడ ఒక అంశం అండి, నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి తర్వాత చూసినటువంటి విషయంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా ఈ యొక్క పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా గుర్తించి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి స్పీకర్ గారికి లేఖ రాశారు. ఎప్పుడు 25 జూన్ 2024 రాశాడు. అంటే తర్వాత రోజున స్పీకర్ గారు దాని మీద రిసీవ్ చేసుకున్నట్టుగా కూడా మనం చూసాం. మరి ఒక లేఖ ఏదైతే బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి, ఒక లేఖ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారికి రాస్తే ఆ లేఖ గురించి మాత్రం మాట్లాడరు. ఎవరు? సభానాయకుడిగా ఉన్న చంద్రబాబు మాట్లాడరు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడరు, అదే శాసనసభ స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు కూడా అంశాన్ని ప్రస్తుతించరు. కానీ వీటన్నిటినీ కూడా ఏదైతే రాజ్యాంగపరమైనటువంటి అంశాల్లో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి కనీసం ఒక సిటిజన్ గా కూడా చూసినా కూడా మనం ఇచ్చినటువంటి లేఖకు ప్రత్యుత్తరం రాయడం అనేది మన యొక్క ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా ఉండేటటువంటి వ్యవహారం. ఇది సహజ న్యాయ సూత్రము. దీన్ని కూడా అధిగమించి ఈ రోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, అట్లాగే శాసనసభ్యుల మీద చేసేటటువంటి వ్యాఖ్యలు, ఏదైతే సభానాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ హక్కు లేదు. అట్లాగే జీతాల గురించి ప్రస్తుతించేటటువంటి విషయం, ఆయన మాట్లాడే దొంగలలాగా సంతకాలు పెట్టారని మాట్లాడేటువంటి హక్కు శాసనసభాపతికి కూడా లేదనేది సావర్నిటీ పవర్స్ ఎందుకున్నాయంటే ఆయన కొన్ని యాక్షన్ తీసుకోండి, అంతేగాని మాట్లాడే హక్కు లేదు, నిందించే హక్కు లేదు. ఇది ఫండమెంటల్ రైట్స్, ఏదైతే మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 9 మనము బేస్ చేసుకుంటే దాన్ని వీళ్ళందరూ కూడా డివియేషన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వ్యక్తి స్వేచ్ఛను హననం చేసేటటువంటి పరిస్థితి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది, మా లేఖకు సమాధానం చెప్పండి, అప్పుడు మేము అసెంబ్లీకి వస్తాం. లేఖకు సమాధానం చెప్పడానికి ఏమండి, వీళ్ళకి వచ్చినటువంటి బాధ్యత ఎంతసేపు అండి? 1 గంటలో వీళ్ళు నిర్ణయాన్ని ప్రకటించి లేఖ చేయొచ్చు. ఇన్ని నెలల పాటు కాలయాపన చేయటం, మనకు 6వ నెల నుంచి తీసుకుంటే ఇప్పటికి దాదాపు 9 నెలల కాలము అయింది. 9 నెలల కాలము ఒక లేఖకి సమాధానం చెప్పలేని ఈ యొక్క అసెంబ్లీ శాసనసభ అధిపతి కానీ, ఈ యొక్క దానికి మద్దతుగా ఉన్నటువంటి ఈ యొక్క కూటమి పార్టీలు కానీ సమాధానం చెప్పాలి. ఏదైతే వీళ్ళు చెప్పేటటువంటి వాదన ఏంటంటే, ఏదైతే 10% సీట్లు కూడా రానప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వమనేటువంటిది, ఇది ఈ యొక్క రాజ్యాంగంలో చట్టంలో ఎక్కడున్నాయా అంటే అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో పార్లమెంట్ వర్తించుద్ది, అసెంబ్లీలో ఆ పరిస్థితి లేదు. గతంలో మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసాం. ఏదైతే సభానాయకుడిగా అని చెప్పి ఆ రోజు పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు ఉన్నటువంటి ఆయన్ని సభానాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా అంగీకరిస్తూ చేసినటువంటి లేఖలు కూడా మనం అందరం కూడా వెనక్కి వెళ్తే వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా అట్లాగే ఢిల్లీలో కూడా ఏదైతే బీజేపీ చాలా తక్కువ స్థానాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ మొట్టమొదటి అధికారంలోకి వచ్చినటువంటి సమయం. ఇవన్నీ పేరు చేసుకుంటే చట్టంలో ఉన్నటువంటి దాన్ని అంగీకరించకుండా వీళ్ళు కావాలని చెప్పి అవమానపరచాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతూ ఏదైతే వీళ్ళు సూపర్ 6 పథకాలు కానీ ఇవన్నీ అమలు చేయలేక అసెంబ్లీలో కూడా గవర్నర్ గారి చేత పచ్చబద్దాలు మాట్లాడించారు కదండి. వీటన్నిటిని కూడా డీవియేషన్ అవుతూ ఏదో ఒకటి తమాషాగా సెటైరికల్ గా వీళ్ళు సభను నడుపుకుంటూ వాళ్ళలో వాళ్ళే ప్రశ్నలు వేసుకుంటూ వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటూ వాళ్ళే ఇదంతా కూడా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా లేకపోతే ఏదైతే ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి ప్రజల కోసం చేసినటువంటి విధానంగా ఎక్కడా కూడా కనిపించట్లా. అసలు ఎన్నికల అంశంలో మీరు ఒక రకమైనటువంటి రాజ్యాంగబద్ధంగా కూడా కాకుండా వ్యవహరించినటువంటి పరిస్థితి చూస్తే అక్కడి నుంచి ఈ రోజు అసెంబ్లీలో కూడా మీరు మాట్లాడే తీరు, మీరు మాట్లాడే విధానం, మీకు ఏదైనా సరే ఆ యొక్క అసెంబ్లీ సభ్యులు ఏదైతే తప్పుగా చేశారనో లేకపోతే వైసీపీ యొక్క సభ్యులు హాజరు కాలేదనేటువంటి అంశం మీద ఏదైనా మీకు ఉంటే దాని మీద చర్య తీసుకోండి. ఎవరు కాదన్నారు? మీకు దమ్ము ధైర్యం లేకుండా ఈ రోజు అసెంబ్లీలో బ్లేమ్ చేయడం అనేది మాత్రం ఇది తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇది శాసనసభాపతి స్థానంలో ఉన్నటువంటి స్పీకర్ గారికి తగినటువంటి వ్యవహారం. ఇది అన్లాఫుల్ అన్నమాట, చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు. ఈ కామెంట్స్ అన్నిటిని కూడా శాసనసభ రికార్డులో నుంచి ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, వెరీ గుడ్ అండి. కాకపోతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని నేరుగా ఉద్దేశిస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏమంటే, మీకు వచ్చినటువంటి 22-23లో 3-4 మేము ఇట్లా లాగేసుకుంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు చంద్రబాబు అంటూ ఆయన పేరును ప్రస్తావిస్తూ చాలా క్లియర్గా చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లియర్గా తెలుసు కదా 10% సీట్లు దాటకపోతే ప్రతిపక్ష లేదు లెట్ మీ సే మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చాలా క్లియర్గా చెప్పారు ఆ మాట. సరే ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా వచ్చేటువంటి ప్రతిపక్ష హోదా నాయకుడి దానికోసము మిగిలినటువంటి సభ్యులందరినీ కూడా వెళ్ళొద్దు అంటే ఇప్పుడు అసెంబ్లీ అంటే కేవలం ఓవరాల్గా ఉండేటువంటి సమస్యలే కాదు కదా, నియోజకవర్గ సమస్యలు కూడా ఉంటాయి. ఈ ఎవరైతే వై బాలరెడ్డి లేకపోతే తాటిపర్తి చంద్రశేఖర్, మత్స్యలింగం, విరూపాక్ష, విశ్వేశ్వరరాజు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధా వీళ్ళందరూ ఎవరున్నారో వీళ్ళందరికీ నియోజకవర్గ సమస్యలు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు పార్టీ తీసుకున్న స్టాండ్ వల్ల వాళ్ళ నియోజకవర్గ సమస్యలను కూడా అసెంబ్లీలో ప్రస్తావించలేనటువంటి ఒక సందర్భం ఏర్పడుతోంది. ఏం చెప్తారు ఈ రెండింటికి సమాధానం? ఇక్కడ ఒక అంశం అండి, నియోజకవర్గాల అంశానికి వస్తే వైసీపీ శాసనసభ్యులు ప్రజల పట్ల ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు, జనసేన ఇన్ఛార్జీలు, బీజేపీ ఇన్ఛార్జీలు పెత్తనం కొనసాగిస్తున్నారు. అక్కడ ఎవరైతే పోటీ చేసి ఓడిపోయారో వాళ్ళే అనధికారిక ఎమ్మెల్యేలకు కొనసాగుతున్నారు. ఇది ప్రజాస్వామ్యం చిహ్నం. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ అసెంబ్లీకి మీరు రావట్లేదు అని చెప్పేటటువంటి సంభాషణ ఏదైతే స్పీకర్ గానీ లేకపోతే ఇట్లా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు చెప్తున్నటువంటి అంశంలో అక్కడ వాటిని ఎందుకు సరి చేయట్లేదు? వీళ్ళు నిజంగా ప్రజాస్వామ్య మీద విలువల మీద విశ్వాసం ఉంటే, వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వీళ్ళు ఈ యొక్క ప్రభుత్వాన్ని నడపాలనే ఒక కోరిక అభిలాష ఉంటే ఇక్కడ ఈ మాట మాట్లాడినప్పుడు ఆ అంశాన్ని సరి చేసుకోవాల్సినటువంటి నైతికత ఉందా? మీరే చెప్పండి. నేనేమంటున్నానంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఒక కట్టుబాటు, ఈ యొక్క నిర్ణయం ఏదైతే స్పీకర్ గారు బయట కూడా చాలా మాట్లాడాడు, అవన్నీ మేము ఇక్కడ ప్రస్తావించట్లా. స్పీకర్ గారు బయట బండబూతులు తిట్టారు, కావాలంటే ప్లే చేసి చూపిస్తాను. యూట్యూబ్ లో కూడా మీకు కూడా దొరుకుతాయి, కావాలంటే ప్లే చేసి చూపిస్తాను. స్పీకర్ గారు ఎంత దారుణంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి బండబూతులు తిట్టినటువంటి వ్యక్తి ఆయన పద్ధతి గారు. తర్వాత ఎన్నికల రిజల్ట్స్ కు ముందు స్పీకరే కాదు కదా ఆయన, స్పీకర్ గా పరిగణించాల్సిన అవసరం లేదులేండి. వీటన్నిటిని మేము ప్రస్తావించట్లేదండి. దయచేసి నేనేమంటున్నానంటే మీరు నియోజకవర్గాల్లో ఒక విధంగా ఏదైతే దమనకాండ చేశారు ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సానుభూతి పనులు సోషల్ మీడియాలో ఏదో చేశారని చెప్పి అరెస్ట్ చేస్తున్నారు. 10 చోట్ల 20 చోట్ల ఎప్పుడెప్పుడు 5 సంవత్సరాలు. రామారావు గారిని అదే అడుగుతున్నా. ఇప్పుడు 10 మంది అంటే తక్కువ కాదు. ఈ 10 మంది అసెంబ్లీకి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడదాం, ఆయన వ్యక్తిగతంగా హోదా ఇవ్వలేదని ఆయనకుంది. ఈ 10 మంది వచ్చి నియోజకవర్గాల్లో మా నియోజకవర్గాల్లో ఈ విధంగా అటు జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు దమనకాండ చేస్తున్నారు, స్పీకర్ గారు మీరు పట్టించుకోవాలి, ముఖ్యమంత్రి గారు మీరు పట్టించుకోవాలని వచ్చి వాళ్ళంతా మూకుమ్మడిగా ప్రొటెస్ట్ ఒకటి చేయొచ్చు కదా అసెంబ్లీలో. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇక్కడ టెక్నికల్ అంశం ఒకటి ఉంది, మీరు గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష హోదాగా గమనించినప్పుడు లేకపోతే ఆ హోదా ఇవ్వనప్పుడు ఏం జరుగుతుందంటే సాధారణ శాసనసభ్యులుగా 164 తర్వాత వచ్చేటటువంటి రౌండ్ లో ఒకరు ఇద్దరికి అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అది ఎప్పటికి వస్తుంది? 3 రోజులకో 4 రోజులకో 5 రోజులకో అసలు ఒక్కొక్క శాసనసభ సమావేశంలో అవకాశం వస్తుందో రాదో తెలియదు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి మాటలు కూడా వాస్తవంగా మేము సెకండ్ ప్లేస్ లో ఉన్నాం, మీకు ప్రతిపక్ష హోదా ఏదో దామాషా పద్ధతి ఉంటే మీరు వేరే దేశాలకు వెళ్ళాలి, అక్కడ పోయి క్లెయిమ్ చేసుకోమని చెప్పినటువంటి అంశం. ఇది ప్రజాస్వామ్యం, భారత ప్రజాస్వామ్యానికి తగినటువంటి మాటలు. ఇక్కడ ఒక అంశం అండి, ఇక్కడ మనం భారతదేశంలో ఉన్నాం, భారతదేశ చట్టాలు, భారతదేశ రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకుంటామా, ఇతర దేశాల చట్టాల ప్రకారం నడుచుకుంటామా? ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఆయన యొక్క వ్యాఖ్యలు కూడా ఉపసంహరించుకోవాలి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసంతో మీరు ప్రతిపక్షాన్ని ఆహ్వానించండి. కోరుకుంటే ఎప్పుడో చేసేవాళ్ళు అనమాట. ఇది దుర్మార్గమైనటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టారండి. చందు గారు, ప్రతిపక్ష హోదా ఇస్తే వాళ్ళు కూడా వస్తారంట, ఇవ్వచ్చు కదండి. మీరు కూడా అంత మంకుపట్టుతోటి లేదు, అసలు ఇచ్చే ప్రసక్తే లేదు, వాళ్ళకి 10% లేదంటున్నారు. సరే మానవీయ దృక్పథంలో చూడండి, ఒక ప్రతిపక్ష నాయకుడు ఉంటే అసెంబ్లీలో అన్ని చర్చలు సఫలంగా సాగుతాయి, లేకపోతే ప్రజా సమస్యల్ని అధికార పక్షం దృష్టికి తీసుకొస్తారు. ఈ కోణంలో ఆలోచించి వాళ్ళకి ఏదో ప్రతిపక్ష హోదా ఇస్తే బాగుంటుంది కదా. ప్రతిపక్ష హోదాకి ప్రజాపక్షం మాట్లాడే రైట్సే లేకుండా ఈ రోజున వీళ్ళు బయటికి రాకుండా ఇళ్లలో దాక్కున్న వాళ్ళకి ఏ హోదా ఇస్తారండి? అసలు ప్రజాపక్షాన్ని పోరాడి ఈ రోజున మరి అరకు ఎమ్మెల్యే అయ్యాడండి, పాడేరు ఎమ్మెల్యే అయ్యాడు, ఎర్రగొండపల్లి ఎమ్మెల్యే అయ్యాడు, పొంగనూరు ఎమ్మెల్యే అయ్యాడు, మరి పులివెందులు పులి అని చెప్పుకున్న ఈ పులి ఏమైందండి? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఎమ్మెల్యేలు అందరూ రాజంపేట ఎమ్మెల్యే ఏమయ్యాడు, దర్శి ఎమ్మెల్యే అయ్యాడు, బద్వేలు ఎమ్మెల్యే. అంటే వైసీపీ ఎంత వ్యతిరేకతలో కూడా వీళ్ళు చేసిన అవినీతి తెలిసి, దుర్మార్గం తెలిసి, ఇలా ఏదైతే ధర్మకాండంగా ఉన్న రాష్ట్రాన్ని అధర్మంగా చేసినటువంటి ఈ నాయకుల్ని కూడా ఇంత అవినీతిలో కూడా ప్రజలు వీళ్ళకి పట్టం కట్టారు. ఈ ఒక 11 నియోజకవర్గాలు ఇంకా నమ్మి వీళ్ళ మీద నమ్మకం ఉంచి
కనీసం ఆ నమ్మకం ఉంచినందుకు ఈ యొక్క నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్య తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కరించే ఆలోచన విధానమైనటువంటి ఏకైక దుర్మార్గ పార్టీ ఏంటంటే ఈ వైసీపీ పార్టీ. మరి ఈ రోజు ప్రతిపక్ష హోదా దేనికి ఇవ్వాలంటే ప్రతిపక్ష హోదా మరి మీరు ఎలా చెప్పారు, అది వాస్తవమైన ఖచ్చితంగా వీడియో కూడా మరి రామారావు గారు చూడాలి. మరి 109 ఏదో పార్లమెంట్ లో ఉందండి, ఇక్కడ మనకు లేదన్నారు. మరి పార్లమెంట్ లో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే చంద్రబాబు గారు మీ 5 ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తే నీ కనీసం ప్రతిపక్ష హోదా ఎవరన్నారు అంటే 5 తీసుకుంటే అప్పటికి టీడీపీలో ఉంటే 18 మంది ఉంటారు. అంటే 18 మందికి ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఈ 11 మందికి ఏ రకంగా ప్రతిపక్ష హోదా ఇస్తారు చెప్పండి ఒకసారి విజయ్ గారు. మరి బొమ్మల రామారావు గారు మాట్లాడతారు ఈ రోజు ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క పనులు ఏదైతే కట్టారో అట్లా మీరు జీతాలు తీసుకొని అంటే కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతుంది ఇటువంటి ఎలా అంటే కింద ఆఫీసర్కో పైన ఆఫీసర్కో చెప్పి ఏమంటే నేను మీకు ఏదైనా చూస్తాను ఫార్మాలిటీ ఇస్తాను నీ సంతకం పెట్టి వెళ్ళిపోతాను, పై అధికారి వస్తే కనుక ఇప్పుడే నేను బయటకు వెళ్ళాను టిఫిన్కి వెళ్ళని చెప్పండి టీకి వెళ్ళని చెప్పండి రాడు గైహాజరు అయిపోయి ఏదో పని మీద బయటకు వెళ్ళి జీతం దొబ్బడానికి మాత్రమే ఇటువంటి ఉద్యోగాలు చేస్తారు. అదే పని ఈ రోజు దొంగచాటుగా దొంగలైండు వాస్తవంగా గత ప్రభుత్వాన్ని దొంగలని చెప్పి తరిమి కొట్టారు. కానీ ఈ 11 మందిని కూడా ఇంకా తీసుకొచ్చి ఏదో ఒక దగ్గర పెడితే మూటగా ఇప్పటికి కూడా మేము దొంగలమే, మేమేమి మా 11 మందిని తీసుకొచ్చారని చెప్పి మేమేమి మామూలు సామాన్యులం కాదని చెప్పి ఇంకా నిరూపించుకుంటున్నారు ఈ రోజు అసెంబ్లీ లేకుండా. కేవలం ప్రజల సొమ్ము దోచుకున్నంతకాలం దోచుకున్నారు. ఈ రోజు ఇంకా ఈ ప్రజలు ఏవైతే పనులు కడుతున్నారో ప్రజా సొమ్ముని వృధా చేయడంలో దిట్ట అయినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ రోజు జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మరి ఈ రోజు పులివెందుల జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా నీ నియోజకవర్గంలో సమస్యలు లేవా బహిరంగంగా వద్దాం, నీ నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి మేము బయటికి చేస్తాం, తీసి సమస్య లేదని చెప్తావా అని బహిరంగ చెప్పండి. లేకపోతే పొంగనూరు మరి పెద్దిరెడ్డి ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్దాం, అలాగే పాడేరు వెళ్దాం, అరకులో సమస్యలు లేవా ఎక్కడ లేవు, దళసీలో లేవా, బద్రీలో లేవా, రాజంపేటలో ఎర్రగొండపల్లిలో లేవా ఎక్కడ లేవు చెప్పండి. వీళ్ళు గెలిచే ప్రతి చోట సమస్యలు ఉన్నాయి ఎందుకంటే గతంలో కూడా వీళ్ళే ఉన్నారు కాబట్టి ఆ సమస్యలు అలాగే ఉన్నాయి. కనీసం ఆ సమస్యలు తీర్చి ప్రజల పక్షాన్ని ఉంటే రానున్న రోజుల్లోనైనా మనకేమైనా అవకాశం ఉంటుందని చెప్పి అసలు దూరదృష్టి కూడా లేనటువంటి దుర్మార్గ పాలన చేసేటువంటి వైసీపీ నాయకులు వీళ్ళు. ఎందుకంటే ఈ రోజు ప్రజాపక్షాన్ని మాట్లాడే రైట్స్ ఉన్నప్పటికి కూడా రావట్లేదు వీళ్ళు. కేవలం ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఏదో 14వ తారీఖున 11 మంది హాజరు ఎందుకంటే గవర్నర్ గారు వస్తున్నారు అడ్వాన్స్ చేసుకున్నారు మేము ఇక్కడ ఉండము మాకు ఇలా న్యాయం జరగలేదు మాకు ప్రతిపక్ష హోదా లేదు ఏదో చిన్నపిల్లలు నేను స్కూల్కి వెళ్ళి నాకు చాక్లెట్లు ఇవ్వలేదు అన్నట్టు ఈ రకంగా మానేశారు. తర్వాత ఒక 5 వచ్చారు, తర్వాత ఒకరు వచ్చారు, ఇప్పుడు ఇక రావట్లా. కేవలం జీతం పట్ట కట్టెన్స్ అది కూడా చెప్తాండి. ఇది కూడా కేవలం ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రావడానికి కూడా కారణం ఎవరైతే డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారో రఘురామకృష్ణరాజు గారు చెప్పినటువంటి వ్యాఖ్యలకి భయపడి ఎక్కడైతే వీళ్ళని సభ్యత్వం రద్దు చేస్తారనే భయంతోనే ఆ రోజు వచ్చారు. ఈ రోజు కూడా సంతకాలు పెడతారు తప్పించి కేవలం 60 రోజులు రాకపోతే ఆర్టికల్ 101 లో ఉన్నటువంటి చట్టం ప్రకారం వీళ్ళని గైహాజరు చేసి వీళ్ళు డిస్మిస్ చేసేసి వీళ్ళ యొక్క శాసన సభ్యత్వాన్ని ఎమ్మెల్యేలది రద్దు చేస్తారన్న భయంతో ఏదో మనం 1 రోజు వచ్చినా 2 రోజులు వచ్చినా మళ్ళీ మనకి ఈ యొక్క అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలను ఇప్పుడు దాకా రాష్ట్రానికి ప్రజలందరూ మోసం చేశారు. ఇప్పుడు ఈ 11 నియోజకవర్గాల ప్రజలను కూడా మోసం చేసే పరిస్థితుల్లోనే ఉన్నారు తప్పించి వీళ్ళు ప్రజల పక్షాన మాట్లాడితే కనుక వీళ్ళ సమస్యలు తీర్చడానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందే ఉంటది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు మేము వ్యక్తిగత కక్షలకు వెళ్ళాం ప్రజా సమస్యలే పోరాడతాం అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ గెలిచినటువంటి కూటమి అభ్యర్థులు బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ ప్రతి ఎమ్మెల్యే కూడా ఏ పార్టీ నుంచి వచ్చిన సమస్యను వస్తే ఆ సమస్య పరిష్కారం వైపు చూడండి తప్పించి గతంలో వాళ్ళు మనకు పార్టీకి పని చేయలేదని చెప్పు కానీ లేకపోతే వేరే పార్టీలో పనిచేశారని కూడా మీరు ఎక్కడో వ్యక్తిగత కష్టాలకు వెళ్ళొద్దని చెప్తున్నారు. మరి వీళ్ళు ఎందుకని సమస్యగా పోరాటలేదని చెప్పని మరి వైసీపీ నాయకులు మేము అడుగుతున్నాం. ఒకటే చెప్తున్న ఈ వైసీపీ నాయకులకి ప్రజాస్వామ్యం వృధా చేయకుండా ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని అసెంబ్లీకి వచ్చి మీ యొక్క ప్రజాగలాన్ని ఇప్పి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మేము తప్పు చేస్తే నిలదీయమని మా నాయకులు అడుగుతున్నారు. మేము సరిగ్గా పని చేయకపోతే అడగండి, లేకపోతే మేము తప్పులు చేస్తే నిలదీయండి, మేము చేయాల్సిన పనులేంటో మాకు తెలియచేయండి, మాకు లేకపోతే మాకేం సలహాలు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నప్పుడు కూడా వీళ్ళు రాలేని పరిస్థితి చూస్తుంటే ఈ దుర్మార్గ పాలన ఎటువంటిది చేశారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇక్కడే ప్రజలకు అర్థమవుతుంది. కనీసం ఆ 11 కూడా రాబోయే రోజుల్లో రావు. ఎందుకంటే 151 ఉండేది మధ్యలో 5 తీసి 11 ఉంచారు. రాబోయే రోజుల్లో మరి 11 కూడా తీసి 0 పెడతారు లేకపోతే 1 0 పెడతారో కూడా వాళ్ళ నాయకులే తెలుసుకోవాలండి. అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడితే రాబోయే రోజుల్లో కనీసం 1-2 సీట్లు ఉంటాయి కానీ లేకపోతే మీకు కనీసం ప్రజలు మీ పార్టీ జెండా మొత్తానికి పీకేసే పరిస్థితి అయితే వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. రైట్, మనతో పాటు విశ్లేషకులు సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. సత్యనారాయణ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా ఫోన్ని? హలో
సత్యనారాయణ గారు రైట్, ఈలోపు ఒక్కసారి విజయభాస్కర్ గారితో మాట్లాడదాం, మీరు సెట్ చేసుకోండి. విజయభాస్కర్ గారు చెప్పండి. ఇందాక సిగ్నల్ లేక మీరు డిస్కంటిన్యూ అయ్యారు, కంటిన్యూ చేయండి. ఏం చెప్పదలుచుకున్నారు అంటే మీ వరకు నేను అడిగేది ఏంటంటే, మీరు చాలా సీనియర్ కాబట్టి అనేక సభలను కూడా చూసుంటారు. సో గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? మొత్తంగా ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా మూకుమ్మడిగా రాకపోవడం కావచ్చు, ఇలా గతంలో కూడా జరిగిందా? ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు న్యూ డెమోక్రసీ అనే ఒక పార్టీ ఉంది. దానికి గుమ్మడి నర్సయ్య ఏకైక శాసనసభ్యుడు. ఆయనకి సమయం ఇచ్చేవాడు. ఈ రోజు నేను గుర్తుపెట్టుకుని ఆయన గురించి చెప్పడం అంటే, ఆయన ఎంతో గొప్పగా తన శాసనసభ నియోజకవర్గ సమస్యలతో పాటు రాష్ట్ర ప్రజలకు కావాల్సిన శాసనాలు నిర్మించడంలో ముందుండేవాడు. ఆయనకి విలువైన సమయాన్ని కేటాయించేవాడు ఆనాటి స్పీకర్. అదేవిధంగా సిపిఎం పార్టీ నుంచి బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టాడు, మధ్యకాయల వంక. ఆ పార్టీకి ఆయన ఒక్కడే శాసనసభ్యుడు. అద్భుతంగా ప్రజా సమస్యలను ప్రస్తావించేవాడు, శాసన నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేవాడు. మరి ఇవన్నీ ఉత్తర కుమార్ ప్రగల్భాలు, లేకపోతే డాగ్మాటిజం, పిడివాదం, హోదాలు, ప్రోటోకాల్ కావాలి వీళ్ళకి ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి. అదేవిధంగా ప్రజా సమస్యలు మీద పోరాటం చేసేవాళ్ళు శాసనసభ్యులు కాకుండా ఎంతో మంది పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. ఎంతో మంది, ఉదాహరణకు పొట్టి శ్రీరాములు ఉన్నాడు. గాంధీ గారి సేవా కార్యక్రమాల్లో భాగంగా భారతదేశం అంతా బీహార్లో భూకంపం వస్తే భూకంప బాధితులను ఆదుకోవడానికి పోయాడు. నెల్లూరులో పోతే ప్రకాశం జిల్లాలో అంటరానితనం మీద ఉద్యమించాడు. అదేవిధంగా గాంధీ గారి స్వరాజ్య నిధికి నిధుల సేకరణకి ఎంతో కృషి చేశాడు. స్వాతంత్ర పోరాటంలో అయ్యే వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని స్వరాజ్య నిధి కోసం. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది, వావిలాల గోపాలకృష్ణ ఉన్నాడు, ఆయన ఒక్కడే పోరాడేవాడు సత్తెనపల్లి నుంచి గెలిచి. మరి ఆయనకి ఎంతో గౌరవం ఉంది. చరిత్రలో వావిలాల గోపాలకృష్ణకి ఒక శాసనసభ చరిత్రలో ఒక పుట ఆయన పేరుతో చరిత్రలో లిఖించబడుతుంది. మరి శాసనసభలో పోరాటం చేయడానికి 11 మంది కూడా అవసరం లే, ఒక్కరు చాలు. మరి 11 మంది శాసనసభ్యులను పెట్టుకొని అందరిని తీసుకుపోయి మొత్తం ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రకు సంబంధించిన శాసనాల్లో భాగం పంచుకోవచ్చు చర్చల్లో. అదేవిధంగా వాళ్ళ 11 శాసనసభ నియోజకవర్గాల సమస్యల మీద ఇంతకుముందు జనసేన మిత్రులు చెప్పినట్టు వాళ్ళు పాల్గొవచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ వాళ్ళకి అధికారం ముఖ్యం. వాళ్ళు పోతుంటే ఆడంబరంగా ఉండాల, రాజు వెడలే రవి తేజములు అలరగా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు పోతా ఉంటే అట్టహాసంగా ఉండాలి. అందుకు ప్రభుత్వ ఖర్చుతో పోతే అన్ని హంగులు ఆర్భాటాలు ప్రతిపక్ష నాయకుడు పాత్రగానిస్తే ప్రజలు తిరస్కరించారు ఆయన ప్రతిపక్ష నాయకుడు. విజయభాస్కర్ గారు చిన్న విషయం ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా సభలో ప్రశ్నించడం వేరుగా ఉంటుంది, ఒక ఎమ్మెల్యేగా ప్రశ్నించడం వేరుగా ఉంటుంది. అది మీకు తెలుసు కదా. అవును, దానికి కొంత సమయం కేటాయిస్తారు ప్రతిపక్ష నాయకుడికి. ముఖ్యమంత్రి తర్వాత ఆయన అడగొచ్చు ప్రశ్నలు. మిగిలిన సభ్యులు ఎవరికి ఉండనటువంటి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి సభలో ప్రశ్నలు అయ్యేదానికి. అందుకు మేము అడుగుతున్నాం ప్రజల పక్షాన పోరాడడానికి అనేది వాళ్ళ వర్షన్. అలానే ఈ 5 సంవత్సరాలు ఇలాగే కాలయాపన చేస్తారా? ఇంకా 4 సంవత్సరాలు 3 నెలలు ఇదే విధంగా వస్తారని మీరు అనుకుంటున్నారా? రేపు వారి నియోజకవర్గాలకు పోతే ప్రజలు వాళ్ళని తిరస్కరించే రోజు వస్తుంది, ప్రజలు నిలదీసే రోజు వస్తుంది. ఏమయ్యా నువ్వు ప్రతిపక్ష హోదా పేరుతో కాలయాపన చేయడానికా? నీకు ఒంటరిగా పోవడం ఇష్టం లేదు, 11 మందిని వెంట తీసుకొని పోవడం ఇష్టం లేదు, నీకు ప్రోటోకాల్ కావాలా, నీకు బందోబస్తు ఉండాలా, పోతే నీకు అన్ని అధికార లాంఛనాలు కావాలన్నా? నేను ముఖ్యమంత్రిగా ప్రజలు తిరస్కరించడమే కాదు, నీ పరిపాలనతో ప్రజలంతా నాన్న అవస్థలు పడారు, ఇప్పుడు స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నారు, నువ్వు అసలు ప్రతిపక్ష పాత్ర కాడ పనికిరావని తిరస్కరించిన నేపథ్యంలో ఆయనకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? ఇందాక మీరు ప్రస్తావించినట్టు 10వ వంతు సీట్లు రావాలి కదా, ఆయనకు 18 సీట్లు రాలేదే. మరి ఆయన 11 సీట్లే వచ్చాయి. మరి ప్రజలు తిరస్కరించిన దానికి, ప్రజలు ఆయన ముఖ్యమంత్రిగా గద్దెదించిన దానికి, ప్రతిపక్ష హోదా అది పనికిరాడని చెప్పేసి ప్రజలు పక్కన పెట్టిన దాన్ని మేము దృష్టిలో పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందా లేదా? అదే విధంగా రాజ్యాంగంలో ఎక్కడా లేదు. రాజ్యాంగంలో ప్రతిదీ రాస్తారా? మన ఇంట్లో ఏ రోజు ఏం వంట చేయాలనేది రాజ్యాంగంలో రాస్తారా? లేకపోతే మన ఊర్లో మనం ఏం తీర్మానం చేయాలి గ్రామ సభలో రాస్తారా?
ఇవన్నీ రాజ్యాంగం అనేది కొన్ని మౌలిక సూత్రాలను రూపొందించింది. అంతేగాని నీకు ప్రతిపక్ష హోదా కావాలంటే ఇన్ని సీట్లు రావాలా అనేది, పలానా చట్టసభల్లో ఇన్ని సీట్లు ఉన్నాయి వాటికి ఇంత శాతం ఉండాలా అనేది ఇవన్నీ రాయలేదు. కాబట్టి మాకు ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి వాళ్ళు చెప్పే మాట ప్రజలు తిరస్కరించారు. నువ్వు పరిపాలకుడుగా పనికిరావు, ప్రతిపక్ష హోదా కూడా పనికిరావు, నీ నీడే వద్దు, నీ పొడే మాకు గిట్టదని చెప్పి ప్రజలు ఆయన్ని పూర్తిగా తిరస్కరించారు. మరి ప్రజల ఆకాంక్షలను ప్రజాస్వామ్యంలో మేము గౌరవించాలా పర్లేదా? అనుగుణంగా మేము ప్రజా పరిపాలన చేస్తున్నాం, నియంతృత్వ పరిపాలన కాదు ఇది. ఆయనంతా నియంతృత్వం, ఆయనంతా దత్వం, ఆయన ఏదో మధ్యయుగాల నాటి చక్రవర్తి లాగా ఫీల్ అవుతున్నాడు. అవేమి ప్రజాస్వామ్యం. మీ రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది కదా, అదేంటి ఎవరి రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి తెలుసా? యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు గారు వస్తుంటే జగన్ అరాచకాలు, ఆందోళనలు, పోతే జగన్ పెట్టిన చిత్రహింసలు, జగన్ చేస్తున్న దౌర్జన్యకాండ, జగన్ మాఫియా చేస్తున్న అక్రమాలు, అన్యాయాలను గురించి ఆయన చెప్పుకుంటే ఇవన్నీ మనకి అధికారం వచ్చిన తర్వాత సరేలేండి. రామారావు గారు సరే, డీవీఎస్ వద్దు. సత్యనారాయణ గారు ఉన్నారు, వారితో ఒక్కసారి మాట్లాడదాం. విజయభాస్కర్ గారు సరే విజయభాస్కర్ గారు కైండ్లీ విజయభాస్కర్ గారు ప్లీజ్. రామారావు గారు, విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. సత్యనారాయణ గారు ఉన్నారు మనతో పాటు, వారితో ఒకసారి మాట్లాడదాం. సత్యనారాయణ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సత్యనారాయణ గారు. రామారావు గారు ప్లీజ్. సత్యనారాయణ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సరే, రాజకీయ నాయకులు వాళ్ళ వర్షన్స్ వేరే ఉంటాయి, ఇవన్నీ పక్కన పెడితే విశ్లేషకులుగా మీరెలా చూస్తారు? చట్టసభలకు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఒక పార్టీకి సంబంధించినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కూడా గైర్హాజరు కావడం, వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రధానంగా మాకు చట్టబద్ధంగా లేకపోతే మాకు ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి, మేము పెట్టినటువంటి లెటర్కి సమాధానం రాలేదు కాబట్టి మేమందరం కలిసి నిర్ణయం తీసుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. కానీ అసలు జీతాలు తీసుకుంటూ ప్రజా సమస్యల్ని ప్రస్తావించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు చట్టసభలకు రాకపోతే ఏంటి దాని అర్థం అంటూ దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారని స్వయంగా స్పీకర్ కూడా వ్యాఖ్యానించినటువంటి తరుణం, అది కూడా చట్టసభలో. ఎలా చూస్తారు మొత్తం అంశాన్ని? పొలిటికల్ థాట్ చర్చా వేదికకు స్వాగతం తెలియజేస్తూ, మిత్రులు చర్చల్లో పాల్గొన్నటువంటి అంశాల మీద లోతుగా వెళ్లకుండా, వాస్తవంగా ప్రజాస్వామ్యాన్ని నిర్వచనము చట్టసభలు అంటే ప్రజా సమస్యలను మొత్తంగా కూడా పరిష్కారాలు చట్టసభల ద్వారా లభిస్తాయి. అది పార్లమెంట్ కావచ్చు, రాష్ట్ర శాసనసభలు కావచ్చు. మొత్తంగా ఇక్కడ ప్రతిపక్ష హోదా ఉన్నదా లేదా అనేటువంటి అంశం తెలంగాణ రాష్ట్రానికి కాడికి వచ్చినప్పుడు మెజారిటీ అంటే సరైనటువంటి సభ్యులను ఎన్నుకున్నటువంటి ప్రతిపక్ష హోదా దక్కినప్పటికీ కేసీఆర్ చట్టసభలో శాసనసభలకు హాజరు కాక ఒక అంశం, అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డికి మెజారిటీ రాలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి చట్టసభలకు శాసనసభకు హాజరు కావట్లేదు అనే చర్చ మరొక. అంటే ఈ రెండు అంశాలను బేరీ చేసుకుంటే అసలు చట్టసభలు ఎందుకున్నాయి? ఎందుకంటే దరిదాపుగా ఎందుకంటే వెనకటి రాజరికాలన్నీ కూలిపోయినాయి, నియంతృత్వ వ్యవస్థలు కూడా కూలిపోయినాయి. ఒక చట్టబద్ధమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ మనం ఏర్పరచుకున్నాం, ఆధునిక ప్రజాస్వామ్య. అంటే ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యంగా చట్టసభలు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయి. అంటే అధికారంలో ఉండబడినటువంటి ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసే చట్టాలు ప్రజా ఉపయోగకరంగా లేనప్పుడు వాటి లోపాలను, భూయిష్టతను ప్రజలకు చేరవేర్చి ప్రజా చైతన్యాన్ని కూడగట్టుకుని తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తాయి. అంటే వేరేసి ఈ మొత్తాలను మనం చూస్తున్నప్పుడు చట్టసభలలో చాలా మంది గైర్హాజరు అవడం, అటు పార్లమెంట్ని రాష్ట్ర శాసనసభల వరకు కూడా మనం చాలా ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ చాలా బడ్జెట్ సమావేశాల్లో కావచ్చు, ప్రధానమైనటువంటి బిల్లుల ఆమోదం కాడికి వచ్చినప్పుడు అటు పార్లమెంట్ సమావేశాల్లో కావచ్చు, రాజ్యసభ, అటు లోక్సభ ఉమ్మడి సమావేశాలు జరిగినప్పుడు, ఇటు రాష్ట్ర శాసన మండలి, శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు సభ్యులందరూ కూడా గైర్హాజరు కావడం, అదేవిధంగా హాజరైనటువంటి సందర్భంలో కూడా సభాపతి సరైనటువంటి సమయాన్ని ఇవ్వకపోవడం, చర్చల్లో ప్రధానంగా పాలు పంచుకునే అవకాశాన్ని కల్పించకపోవడం అనేది కొంత అన్డెమోక్రటిక్ ప్రాసెస్ మనకి ఈ ఆధునిక వ్యవస్థలో కనపడుతుంది. ఇంతకుముందు పెద్దలు చెప్పారు గతంలో, ఎందుకంటే ఏ చట్టసభ సభ్యులైనా కూడా
ప్రజల నుంచి ఒక నిర్దిష్ట కాల పరిమితికి ఎన్నికవుతారు కాబట్టి ఆ నిర్దిష్ట కాల పరిధిలో చట్టాల రూపకల్పనలు జరుగుతున్నప్పుడు ఆ చర్చా కార్యక్రమాల్లో ప్రధానంగా పాల్గొనవలసినటువంటి నేపథ్యం ఉంటుంది. అంటే హాజరు కాకపోతే ఎట్లా నిజంగా కూడా అంటే నిజంగా ప్రజా విశ్వాసాన్ని ఒక రకంగా కోల్పోయినట్టు. ఒక చట్ట సవరణ, రాజ్యాంగ సవరణ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఎందుకంటే ఒక బీయింగ్ ఎమ్మెల్యే ఎన్నికైనటువంటి వ్యక్తి 5 సంవత్సరాల నిర్దిష్ట కాల పరిమితిలో సుమారుగా ఒక 10 శాసనసభ సమావేశాలు, 12 శాసనసభ సమావేశాలు జరిగితే ఒక్కొక్క శాసనసభ గంట సమయానికి వేతనాన్ని చెల్లిస్తున్నటువంటి సందర్భం ఉంటుంది. అంటే నియోజకవర్గానికి పరిమితం అయి ఉండి శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోకుండా ఉండడం అనేది కూడా 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం కూడా ఒక నిర్దిష్టమైనటువంటి సూచనలు చేయబడ్డాయి. అందుకే శాసనసభ సభ్యులు అనేవాళ్ళు ఖచ్చితంగా నిర్దిష్ట సమయానికి శాసనసభ సమావేశంలో పాల్గొనవలసినటువంటి నేపథ్యం ఉంది. కాకపోతే వెరసి ఏంటంటే ఇవాళ స్పీకర్ వ్యవస్థలు వివాదాస్పదంగా మారిపోతున్నాయి, ప్రతిపక్ష సభ్యులు వివాదాస్పదంగా మారిపోతున్నాయి. నైతిక విలువలు అనేటువంటివి లేకపోతే మోరల్స్ ప్రిన్సిపల్స్ అనేటువంటి చట్టసభలలో మనం కనపడకుండా పోతాం. వైయక్తిక దూషణలు, వ్యక్తిగత ఆరోపణలు రికార్డులలో అంటే ఇంతకుముందు పార్లమెంటేరియన్స్ కావచ్చు, రాష్ట్ర శాసనసభ సభ్యులు కావచ్చు హుందాగా వ్యవహరించేవాళ్ళు, నైతికంగా మాట్లాడేవాళ్ళు. అదేవిధంగా డెమోక్రటిక్ గా స్పీకర్లు కూడా డెమోక్రటిక్ గా ప్రతిపక్ష సభ్యులకు ఒక అవకాశాన్ని కల్పించేవాళ్ళు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పారదర్శకంగా ఒక చర్చ సాగినప్పుడే ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి బిల్లులలో ప్రజా వ్యతిరేకత ఏమైనా ఉన్నట్లయితే, ప్రజలకు అనుకూలంగా ఉన్నట్లయితే అవి ఆ చట్టాలను సవరించి తిరిగి ప్రజా ఉపయోగకరమైనటువంటి చట్టాలను చేసేటువంటి అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళు ఏమవుతుందంటే మెజారిటీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మెజారిటీలో ఉంటాయి. మెజారిటీ ఉంటేనే అధికారంలోకి వస్తాయి. అవును, కానీ మెజారిటీ ఉంది కదా అని చెప్పి నియంతృత్వంగా చట్టాలను ఏకపక్షంగా ఆమోదిస్తే కూడా అది చట్టవిరుద్ధమే అవుతుంది. ఎందుకంటే ఓఏకి లాంటి ఒక డెమోక్రటిక్ రైటర్ ఏం చెప్తాడంటే ప్రజాస్వామ్యం కూడా ప్రతిపక్ష పాత్ర, ప్రతిపక్షాల యొక్క సమన్వయం, భాగస్వామ్యం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి తావుండదు. దౌర్భాగ్యం ఏంటంటే 5 ఏళ్ల కాలంలో చట్టసభ అంటే ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి పార్టీలు అవి ఒక నిరంకుశ పోకడలను తలదిస్తారు. అన్డెమోక్రటిక్ గా చట్టసభల్లో సభ్యులను బహిష్కరించడం, లేకపోతే మార్షల్ చేత గెంటి వేయడం, లేకపోతే చట్టసభలకు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు సరి అయినటువంటి సమయాన్ని ఇవ్వకపోవడం. ఎందుకంటే చర్చ ఎంత ఒక ప్రజాస్వామ్యయుతంగా సాగితే ఆ బిల్లులో ఉండబడినటువంటి ఒక పారదర్శకత అనేటువంటి ఒక బిల్లులో ఉన్నటువంటి నిగూఢ అంశాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసేటువంటి అవకాశం. ఇవాళ నిజంగా మంచి సంతోషకరమైనటువంటి అంశం ఏంటంటే ఒక లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. సభ్యులందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు ప్రజలకు తెలుస్తుంది టెక్నాలజీ వల్ల. చాలా మంది శాసనసభ్యులకైతే చట్టాల గురించి అవగాహన లేదు. శాసనసభలకు ఉన్న అధికారాలు ఏంటి, ఏ చట్టం ఏ హక్కు ప్రకారం మనం ఒక హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వచ్చు, లేకపోతే పలానా ప్రశ్నలు అడగవచ్చు, అనుబంధ ప్రశ్నలు అడగవచ్చు, 0 ఓవర్ ఏంటి, క్వశ్చన్ ఓవర్ ఏంటి, లేకపోతే సావధాన తీర్మానం ఏంటి, వాయిదా తీర్మానం ఏంటి, అవిశ్వాస తీర్మానం ఏంటి. ఒక డెమోక్రటిక్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అవగాహన లేనటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ చట్టసభలకు ఎన్నికవుతారు. రియల్టర్లు, తర్వాత ఒక ధనిక వర్గానికి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అంటే కేవలం తమ స్వీయ వైయక్తిక వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల నేపథ్యంలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. అందుకే మనం కోరుకునేది ఏంటంటే చట్టసభలు హుందాగా వ్యవహరించాలి. అసభ్యంగా పదజాలాన్ని ఉపయోగించడం కానీ, ప్రతిపక్షాలను ఏం చేస్తున్నాయి చాలా ప్రభుత్వాలు అంటే అధికారంలో ఉండి నియంతృత్వంగా కొనసాగుతున్నాయి. అంటే చట్టసభలో మెజారిటీ ఉందా, లేకపోతే ప్రతిపక్ష హోదా ఉందా లేదా అనేది వేరే అంశం. ఇక్కడ కేసీఆర్ అసలు శాసనసభకి హాజరు కావట్లేదు. నువ్వు హాజరుగా నీ సంగతి ఏందో చూస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు తొడలు కొడతా ఉన్నారు, జబ్బలు జరుపుతా ఉన్నారు. ఏలేస్తారా అంటే ఇది భాష ఒక ప్రజాస్వామిక పార్లమెంటేరియన్ పరిభాష కాదు. ఇక్కడేమో నాకు ప్రతిపక్ష హోదా వస్తే రాష్ట్ర శాసనసభకు నేను హాజరవుతామని చెప్పేసి ఈ చర్చలు అనేటువంటివి ఖచ్చితంగా చర్చలు జరగాలి. ఇంకోటి ఏంటంటే ఒక శాసనసభ్యుడు శాసనసభకు హాజరు కాకపోతే నిర్దిష్టంగా అతనిపై చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా కల్పించబడాలి. రెండో అంశం ఏంటంటే స్పీకర్ ఒకే పార్టీకి, ఎందుకంటే వాస్తవంగా స్పీకర్ ఎన్నిక విధానం చూస్తే రాజ్యాంగంలో చెప్పిన 93 ఆర్టికల్ ప్రకారం ఏంటి స్పీకరు నిజాయితీగా నిష్పక్షపాతంగా ఏ పార్టీలు, ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు వరకు
శాసనసభ్యుల అనర్హత విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తితో తలలు పట్టుకుంటున్నారు. అంటే రాజ్యాంగ రీత్యా స్పీకర్ ను ఆదేశించేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భం. అంటే స్పీకర్ కూడా హుందాగా ఏకపక్షంగా వ్యవహరించాలనేది, ఏకపక్షంగా కాకుండా సమయాన్ని ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతమైనటువంటి అవకాశం ఉంటుంది. ఓకే ఓకే ఒక్కసారి రామారావు గారు చిన్న డౌట్ అండి. అంటే సరే ఇప్పుడంటే ప్రతిపక్ష హోదా నేత హోదా ఇవ్వలేదు కాబట్టి రాలేదు, భవిష్యత్ 5 సంవత్సరాలు కూడా ఇవ్వకపోతే, సరే భవిష్యత్తు 4 సంవత్సరాలు కూడా ఇవ్వకపోతే అది ప్రజలు నిర్దేశిస్తారండి. ఇక్కడ ఒక అంశం అండి, ఇక్కడ 2 అంశాలు గమనించాలి మీరు. ఒకటి శాసనసభ, రెండోది శాసనమండలి. శాసనమండలికి వెళ్తున్నారు కదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులందరూ కూడా శాసనమండలికి వెళ్తున్నారు. ఇక్కడ ఏమంటే స్పీకర్ గారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును ఎండగట్టడం కోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఇది గమనించాలి. అట్లాగే ఈ దొంగతనం చేశారు, దొంగతనంగా సంతకాలు పెట్టారనే విధానం కూడా నేను క్లారిటీ ఇస్తున్నా. ఇక్కడ శాసనసభ అధికారులకు ప్రశ్నల రూపంలో ఆయా నియోజకవర్గాల్లో సమస్యలు కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యలను శాసనసభ్యులు సమర్పించేటటువంటి అధికారం ఉంది. దాని ప్రకారంగా ఆ యొక్క ఏదైతే ఆ క్వశ్చన్స్ లేకపోతే ఆ అంశాల సమాచారాన్ని అసెంబ్లీకి నివేదించి సంతకం పెట్టినటువంటి దాన్ని వీళ్ళు దొంగ సంతకాలు అంటున్నారు. అసలు నిజంగా దొంగతనం ఎవరు చేశారండి ఈ రాష్ట్రంలో తీసుకుంటే రాజకీయాల్ని? ఏదైతే 95 సంవత్సరంలో చూసాం మనం, చంద్రబాబు నాయుడు గారు వైస్రాయ్ హోటల్ ఎమ్మెల్యేలను దొంగిలించి పెట్టి ఆ రోజు ఎన్టీఆర్ నే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని దొంగతనం చేశారు, అధ్యక్షుడికి వెన్నుపోటు కొట్టారు, తెలుగుదేశం పార్టీని దొంగతనం చేశారు. అట్లా ఇంకొక అంశం అండి, ఇక్కడ 23 మంది శాసనసభ్యుల్ని సబ్జెక్ట్ డివేట్ మాట్లాడద్దు, ఎప్పుడు సబ్జెక్ట్ డివేట్ చేస్తారు. లేదు లేదు రామారావు గారు, నో దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. లేదు కొంత సంస్కారంగా మాట్లాడితే బాగుంటుంది. చర్చ ఇప్పటి వరకు చాలా చక్కగా జరిగింది. లేదు వద్దు రామారావు గారు, ఇటువంటి వ్యాఖ్యలు వద్దు దయచేసి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినంత మాత్రాన చర్చలో పై చేయి ఉన్నట్లయితే అసలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు వీళ్ళు వక్రీకరిస్తున్నారు. ఆ రోజు ఏంటంటే క్యాజువల్ గా ఆయన మీరు 23 మంది శాసనసభ్యులను కొనుగోలు చేశారో, ప్రలోభ పెట్టారో, భయపెట్టారో, దొంగిలించారో చేసి 9గురిని అన్లాఫుల్ గా మంత్రి పదవులు కట్టబెట్టారు. ఏదైతే పార్టీ ఫిరాయింపు దాంట్లో చట్టం వర్తించుద్ది ఇక్కడ రాష్ట్రాలకు, వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు బహిరంగంగా చేసినటువంటి విధానాన్ని ఎండగడుతూ చెప్పినటువంటి మాటల్లో భాగంగా నేను గేట్లు ఎత్తి వేస్తే అట్లా ఒక అంశం గుర్తుంచుకోండి. కౌన్సిల్ లో బాధితులైనటువంటి ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల కోసం ఖచ్చితంగా ప్రతి అంశాన్ని లేవనెత్తి మాట్లాడుతున్నటువంటి అంశం మనం గమనిస్తున్నాం. అది మర్చిపోతున్నారు. వీళ్ళకి బాధ ఏంటంటే బయట అంటే బయట కూడా లేదండి. రైట్ రామారావు గారు ఒక్క నిమిషం. రైట్ రామారావు గారు ఒక్కసారి చందు గారితో మాట్లాడదాం. మీరు చెప్పినటువంటి అంశమే భయంతో ఇక్కడ మంగళగిరి ఆఫీసులో ఆక్సిటోసిన్ ఇంజక్షన్ పొడిచి వీళ్ళు పంపించి యొక్క చర్చా వేదికలో మాట్లాడిస్తున్నారు తప్పితే అబద్ధాలు, అన్లాఫుల్, అట్లాగే రాజ్యాంగ వ్యతిరేక, చట్ట వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు, మాటలు తప్పితే వీళ్ళు చట్ట పరిధిలో, ప్రజాస్వామ్య పరిధిలో వీళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి లేదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. వీళ్ళు ఒకటే విధానం, వీళ్ళు చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకి చేశారు అని చెప్పి ఒక్క హామీ కూడా అమలు చేయకుండా సూపర్ 6 లో విఫలమయ్యి ఈ యొక్క చర్చని మీడియాని పక్కదారి పట్టించే ప్రయత్నం. రైట్ చందు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం. రామారావు గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఇందాక మీరు అన్నారు ఒక విషయం అండి, 4 ఛానల్స్ ఉన్నాయి. దాదాపు 9 నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు మీరు ఈ ఎంఎస్ఎంఈలకి ఈ యొక్క కేబుల్ ఆపరేటర్ని నిరోధించి ప్రసారాలు రైట్ రామారావు గారు. సరే టాపిక్ డీవియేషన్ వద్దు, కైండ్లీ సరే విజయభాస్కర్ గారు, సరే ఒక్కసారి చందు గారు. రామారావు గారు ప్లీజ్ సరే టాపిక్ డీవియేషన్ వద్దు. చందు గారు చెప్పండి. వీళ్ళకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదు, బయటకు వచ్చి ప్రజల పక్షాన మాట్లాడే అర్హత లేదు. ఏదో ఒకటి పట్టుకొని జనాల్లో ప్లకార్డులు పట్టుకొని ఒక కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తే వీళ్ళ పార్టీ ఏదో ఇంకా ఉందని ప్రజలు అనుకుంటారని చెప్పి ఒక కార్డులు వేసి ప్రీజ్ పోర్ అని చెప్పని, లేకపోతే ఇది విద్యుత్ పోర్ అని చెప్పి ఏదో పట్టుకుని తిరుగుతున్నారు తప్పించి ప్రజల పక్షాన్ని ఎక్కడ పోరాడు చెప్పండి. వీళ్ళ ఎమ్మెల్యేలు గెలిచిన చోట నియోజకవర్గాల్లో
ఏ సమస్య మీద ఈ రోజు వరకు పనిచేశారు? ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్గంలోనైనా పనిచేశారా? ప్రజల్లో తిరిగారా? ఈ రోజు కూటమి ప్రభుత్వంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ప్రతిరోజు కూడా ఉదయం వారి వారి కార్యాలయాల్లో ఉంటున్నారు. అలాగే వారి యొక్క రోడ్ల సమస్య కానీ, లేకపోతే డ్రైనేజ్ సమస్య కానీ, స్కూల్ సమస్య కానీ, లేకపోతే ఒక పోలీస్ సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ప్రతి సమస్య మీద ఈ రోజు ఈ కూటమిలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ప్రజల్లో పక్షాన తిరుగుతుంటే ప్రజల చేత ఎన్నుకోబడి ఈ ఎమ్మెల్యేలు కనీసం మనకు ప్రతిపక్ష హోదా లేదే, మనం ఈ రకంగా ప్రజలకు మంచి చేస్తే మనం నమ్ముతారని లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు అక్క నా చెల్లి, నా బీసీలు, నా ఎస్సీలు అన్నారు. ఈ రోజు ఏ 11 నియోజకవర్గంలో నా బీసీలు, నా ఎస్సీలు లేరా? వాళ్ళకి సమస్యలు లేవా? వాళ్ళ సమస్య గురించి పోరాడే హక్కు వీళ్ళకి లేదా? అంటే కేవలం ఇదేంటంటే హోదా కావాలి, వీళ్ళకి ప్రోటోకాల్ కావాలి, వీళ్ళకి ఏంటంటే సెక్యూరిటీ కావాలి, అంతే తప్పించి ప్రజల పక్షాన మాట్లాడే చేతకాని ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ. మరి ఈ రోజు ఈయన మాట్లాడుతున్నాడంటే చాలా ప్రజాస్వామ్యం అని చెప్పి ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు అమలు జరుగుతున్నాయి. ఎన్ని జరుగుతున్నాయి? కంగారు పడకండి, 5 సంవత్సరాలు జరుగుతున్నాయి. బడ్జెట్ లో 1 రూపాయి కూడా 4 పథకాలు కేటాయించాలా? పెన్షన్ ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది. మరి మీ పథకాలన్నీ ఇంకా 9 నెలలకే మీకు పూర్చాలా? 5 సంవత్సరాల గవర్నమెంట్ వచ్చిన కంగారు పడకండి. అబద్ధాలని గద్దెనెక్కింది మీరు. ఈ రోజు మీరు చేసిన అప్పులన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ చూసుకొని మీరు కేవలం సంక్షేమం చేశారు. చెప్పు తీసుకొట్టే పరిస్థితి చెప్పి కనీసం మీ 11 మంది ఎమ్మెల్యేలు గడిగిన తిరగలేని పరిస్థితి. ఎందుకు మాట్లాడతారు మీరు? మళ్ళీ ఏమనంటే మీ ఇన్ఛార్జీలు పనిచేస్తున్నారు. ఏంటి పని చేసేది? మీరు అక్కడ తప్పుంటే అడగండి. మీ సమస్యలు పనిచేస్తున్నారన్న ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేల హక్కులను కాలు రాస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. అరగంట క్రితం మాట్లాడిందని మీరు 10 క్రితం మాట్లాడిందని వక్రీకరించే పరిస్థితి మీరు దిగదారి మాట్లాడదు దయచేసి. ఇవన్నీ కప్పుపుచ్చుకోవడానికి ఏదేదో మాట్లాడకండి రామారావు గారు. మీలాగా ప్యాకేజ్ పార్టీ కాదు, మీలాగా టోల్గేట్ పార్టీ కాదు మాది. మా నాయకుడు సత్యుడు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ మీ కోర్టు నేతలు ఒక గంట ఉందా? ఓకే చంద్ర గారు, ఒక్కసారి విజయభాస్కర్ గారితో మాట్లాడదాం. రామారావు గారు కైండ్లీ ఒక్క నిమిషం, మళ్ళీ మీరు మాట్లాడొచ్చు, మీకు సమయం ఇస్తా. విజయభాస్కర్ గారు రైట్. ఓకే విజయభాస్కర్ గారు, నేను చివరిగా ఏం చెప్తున్నానంటే ఈ 11 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు వెంటనే నిరసన ప్రదర్శనలు నిర్వహించాలా? మా నియోజకవర్గ సమస్యలు మీరు ప్రస్తావించట్లేదు. మేము మిమ్మల్ని ఎన్నుకున్నాం నమ్మి, మా నమ్మకాన్ని ఒమ్ము చేశారు. రామారావు గారు చెప్పనివ్వండి పూర్తిగా. రామారావు గారు వారు చెప్పనివ్వండి, మీకు సమయం కేటాయిస్తా చివరిలో. రామారావు గారు నువ్వెందుకు మాట్లాడతావు వ్యక్తిగతంగా? రామారావు గారు దుర్మార్గం. తప్పేముందండి? ఇప్పుడు రాజ్యాంగం రాసుకొని మీరు ఎక్కడ నివసిస్తున్నారు మీ దగ్గర పెట్టుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి. మీ రాజ్యాంగంలో రైట్. రామారావు గారు దయచేసి విజయభాస్కర్ గారిని మాట్లాడివ్వండి. క్రాస్ టాక్ చేస్తే ప్రజలకు ఏది అర్థం కాదు. విజయభాస్కర్ గారు మీరు కంక్లూడ్ చేయండి. రామారావు గారు మీకు సమయం ఇస్తే ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. రామారావు గారు ప్లీజ్ ఒక నిమిషం ఆగండి, వారిని చెప్పనివ్వండి పూర్తిగా. ప్రజలు ఎన్నుకున్నారు వాళ్ళ 11 మందిని. వారు విధి నిర్వహణలో విఫలమవుతున్నారు. కాబట్టి వెంటనే అక్కడ శాసనసభ నియోజకవర్గాల్లో ఉండే ప్రజలంతా కలిసి మూకుమ్మడిగా అసమ్మతి తెలియజేస్తూ నిరసన ప్రదర్శన చేసి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. ఒకటి. రెండోది వచ్చేసి స్పీకరు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వారి జీతభత్యాలు కట్ చేయాలా? వీరుంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేసేదానికి ఎన్నికల సంఘాన్ని సిఫార్సు చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా నిరసన ప్రదర్శన ద్వారా ప్రజలు వారికి బుద్ధి చెప్పాలా, వారిని నిలదీయాలా, మరి వారి సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి అక్కడ. అదేవిధంగా శాసన నిర్మాణంలో పాల్గొనడం లేదు, స్థానిక సమస్యల పరిష్కారంలో పాల్గొనడం లేదు. కాబట్టి ప్రజలు వారిని నిలదీయాల్సిందిగా మేము పిలిపిస్తున్నాం. అదేవిధంగా వారిని రామారావు గారు ఒక్క నిమిషం ఆగండి. రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభాపతి మీరంతా ఆలోచించాలని చెప్పి మీ 4 సైడ్స్ ఛానల్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్. రామారావు గారు, నేను ఇందాక కూడా ఒక క్వశ్చన్ అడిగాను, ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాను. ప్రతిపక్ష నేత హోదా మొత్తం 4 సంవత్సరాలు, రాబోయే 4 సంవత్సరాలు కూడా ఇవ్వకపోతే
మరి గైర్ హాజరు ఇదే కొనసాగుతుందా అంటే ప్రజలు నిర్ణయిస్తా అన్నారు. ప్రజలు కాదు నిర్ణయించాల్సింది, మీ పార్టీ అధినేత నిర్ణయం ప్రకారమే కదా ఇప్పుడు ఎమ్మెల్యేలు హాజరు కాంది. అది కాదు కదా సమాధానం. మీరు చెప్పండి దీనికి రాబోతున్నారా లేదా? స్ట్రైట్ క్వశ్చన్. 5 సంవత్సరాల్లో కూడా మళ్ళా మీరు ఇదే పరిస్థితి, ఇదే రిజల్ట్ వస్తే ప్రతిపక్ష హోదా లేకపోతే మీ పరిస్థితి ఏంటన్నారు? దాన్ని ప్రజలు నిర్ణయిస్తారని చెప్పిన దాన్ని కాదు, సభ్యులు హాజరవుతారా లేదా అని అడుగుతున్నా. ఒక్క అంశం అండి, అది రాజకీయ పార్టీ నిర్ణయం అండి. రాజకీయ పార్టీ వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు ఒక లేఖ రాసి ప్రొటెస్ట్ చేసాము, దీన్ని మేము కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ లేఖ మీద ఆన్సర్ చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంది. తప్పించుకొని తిరుగుతున్నటువంటి ఏదైతే ఏనుపాత్రుడు అదే అడుగుతున్నాం, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటని. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఖచ్చితంగా మా యొక్క అధినాయకుడు, మా ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు దీని మీద. దీన్ని మొత్తం కూడా ఏదైతే మాకుండేటటువంటి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుందండి. ఆ అడ్వైజరీ కమిటీ సూచన సలహాల మేరకు పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఏ రోజు సమావేశంలో తీసుకునేటువంటి రెక్టిఫికేషన్ డెసిషన్స్ ఉంటాయి. మనం అనుకున్నట్లు ఉండదు కదా, లేకపోతే మనం ఊహించినట్లు ఉండదు, మనం కళ్ళ కట్టినట్టు మనం ఏదైతే పగటి కళ్ళ కంటాం ఆ విధంగా ఉండదు రాజకీయ పార్టీ డెసిషన్. ఇక్కడ ఈ అప్డేట్ వర్షన్ గా ఏదైనా సరే నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. ఈ అడ్వైజరీ కమిటీ, అడ్వైజరీ బోర్డు సూచనల సలహాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుచుకునేటటువంటి విధానం ఉంటుంది. ఓకే, రైట్. చందు గారు ఫైనల్ గా ఏం చెప్తారు ఆ గైర్ హాజరుకి సంబంధించి? మరి ఏదైనా మీ పార్టీ తరపు నుంచి కావచ్చు, లేకపోతే ఇప్పుడు విజయభాస్కర్ గారు కూడా ఒకటి ప్రస్తావించారు, ఆయా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా నిరసనలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మీరేం చెప్తారు దానికి సంబంధించి? విజయభాస్కర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా ముందుగా వీళ్ళు జీత పద్ధతులు అనేది కట్ చేయాలి. ఎందుకంటే ప్రజల సొమ్మండది, ప్రజలు పన్నుల రూపంలో కట్టి ఈ రోజు ప్రభుత్వ అధికారులకు కానీ ఈ యొక్క మన ప్రజా సంస్థల ప్రజాప్రతినిధులకు కానీ ఇస్తున్నారు జీతాలంటే అది ప్రజల సొమ్ము. మరి ప్రజల సొమ్ము వృధా అవుతున్నప్పుడు ఖచ్చితంగా స్పీకర్ గారు దీని మీద తక్షణమే నిర్ణయం తీసుకొని వారి యొక్క జీత పద్యాలు రద్దు చేసి, అలాగే ఎవరైతే ఇప్పుడు 11 నియోజకవర్గాలు ప్రజలు ఉన్నారో, నాకు ఇంకో డౌట్ వచ్చిందండి. ఎందుకంటే ఈ ప్రజా సంస్థలు అన్నగారు చెప్పినట్టు, భాస్కర్ అన్నగారు చెప్పినట్టు వీళ్ళు నిరసన తెలియజేసినా కనీసం ఆ నిరసన తెలియజేస్తున్నారో చోట కూడా ఆ యొక్క నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఉండలేని పరిస్థితి. ఎందుకంటే ఈయన చెప్తున్నాడు కదా రామారావు గారు ప్రజానాయకుడు అని, ఆ ప్రజానాయకుడు అన్న పదానికి మచ్చటేస్తున్నట్టున్నారు. ప్రజానాయకుడు అంటే ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు ప్రజల కోసం పనిచేయాలి, అంతేగాని చిన్నపిల్లలాగా మారం చేస్తూ ప్రజాస్వామ్య పోరాడు ఈ ప్రజానాయకుడు కాదండి. ప్రజల్ని మోసం చేసే నాయకుడు, ప్రజానాయకుడు కాదు, ప్రజల్ని మోసం చేసే నాయకుడు అనే చెప్పుకోవాలి. మరి వీళ్ళు ఇంకా ప్రజానాయకుడు అంటున్నారు, చాలా ఆశీస్పదంగా ఉంది. ఖచ్చితంగా స్పీకర్ గారు తక్షణమే నిర్ణయం తీసుకుంటే ఆ 11 నియోజకవర్గాల పరిస్థితి బాగుంటుందని మీకు తెలియజేస్తున్నాను. రైట్. ఇప్పుడు ఒక అంశం అండి, ఇక్కడ చందు గారు భాస్కర్ గారు చెప్పినట్లుగా నడవదండి. ఇక్కడ అసెంబ్లీ రూల్ బుక్ ఉంటుంది, లెజిస్లేచర్ రూల్ బుక్ ప్రకారం మీరు అనుకున్నట్లు మీరు జరగవు. మీరు మాట్లాడినటువంటి రైట్. ఓకే చందు గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రామారావు గారు. సరే థ్యాంక్ యూ సో మచ్ చందు గారు, రామారావు గారు, విజయభాస్కర్ గారు, అదేవిధంగా అనలిస్ట్ అయినటువంటి సత్యనారాయణ గారికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పాల్గొని మీ వర్షన్స్ తెలియజేసినందుకు. మొత్తంగా అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీకి గైర్ హాజరు కావడం పట్ల ప్రధానంగా చర్చ జరుగుతోంది. జీతభత్యాలు తీసుకుంటూ కూడా ఎందుకు హాజరు కావట్లేదని స్వయంగా స్పీకరే ప్రస్తావిస్తూ దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారని మరి పేర్కొన్నారు. మరి దీనికి సంబంధించి వైసీపీ ఏమైనా అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే వైసీపీ నుంచి అఫీషియల్గా ఏమైనా స్పందిస్తారా, లేకపోతే నెక్స్ట్ జరగబోయేటువంటి సభల్లో అయినా హాజరవుతారా లేదా, ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చించాల్సినటువంటి అంశాలే. మరి వైసీపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో దీనికి సంబంధించి, లేకపోతే చట్ట ప్రకారం దీనిపైన ఏదైనా చర్యలు తీసుకోవడానికి స్పీకర్ ఏమైనా ఉపక్రమిస్తారు, ఇవన్నీ కూడా సమీప భవిష్యత్తులో చూద్దాం. ఇది ఇవాల్టి పొలిటికల్ థాట్. కీప్ వాచింగ్ 4 Sides TV.